తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. స్థానచలనం కనిపిస్తోంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం మంచిది. లేదా ఉన్న ఉద్యోగంలోనే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, సహనం, ఓపిక ఉండడం అనేది చెప్పదగిన సూచన. కాలానికి అనుగుణంగా వ్యతిరేకంగా వెళ్లకుండా ఉండడం కూడా చెప్పదగినది. మనం మంచి చేస్తే చెడు ఎదురవుతుంది. మాట పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఉద్యోగ విషయంలో కాస్త స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు, మాట పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాల విషయంలో బంధువులతోటి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. చులకనగా మాట్లాడడం, మీరు ఏ పని చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించడం అది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఎంత సహనంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. ఇల్లు నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా ధనాన్ని ఎంతవరకు సేవింగ్ చేయగలుగుతారో అంతవరకు సేవింగ్స్ చేయండి. అధిక ధన సూచన కనిపిస్తోంది. ఎక్కువగా ఖర్చు పెట్టకుండా, ముందు దృష్టిలో ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయకుండా దూరదృష్టితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంది. వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతానపరమైన విద్యా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీ సహాయ సహకారాలు వారికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. దానివలన ఇంట్లో చికాకులు, ఆఫీస్లో టెన్షన్స్, పని ఒత్తిడి అధికమవుతుంది. చెయ్యని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారు శని స్తోత్రం ముఖ్యంగా పఠించండి. ప్రతిరోజు కుదిరితే 108 సార్లు శని స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. లాభాలు అంతంత మాత్రంగా ఉన్నా నష్టం అయితే ఉండదు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం వేచి ఉండడం మంచిది. అలాగే భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏ పని అయితే మీరు ప్రారంభిస్తున్నారో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. కొత్త కాంట్రాక్టులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సాఫ్ట్వేర్, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, కాస్మెటిక్స్ రంగంలో ఉన్న వారికి వీరందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ఒక్కొక్కసారి చేయని తప్పుకి లేదా ఎప్పుడో చేసిన తప్పుకి వ్యాపారంలో భాగస్వాములు విడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి వ్యాపార విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, లేదా కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. పెద్దల సలహాలు సూచనలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఉద్యోగంలో స్థానచలనం కనిపిస్తోంది. అయితే మీరు ఉద్యోగం మారకూడదు అనుకున్నా సరే పిలిచి టర్మినేషన్ లెటర్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించండి. లేఆఫ్స్ ఉన్నాయా లేదా అనే వాటి మీద దృష్టి సారించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారపరంగా చిన్న ఇబ్బందులున్నా వారాంతంలో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ఇంటా బయట నలుగురితో కలిసి సరదాగా గడపాలని కోరుకుంటారు.
అయితే వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, నలుగురితో కలవలేని పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా మనకు ఉద్యోగం, వ్యాపారం ముఖ్యం అనే ధోరణితో మీరు ఉంటారు. కానీ అందరూ అలా ఉండరు. అహంకారం పెరిగింది, అందుకే అందరితో దూరంగా ఉంటున్నారు అని బంధువర్గంలో కావచ్చు, బయట వారితో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే గ్లైనిక్ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి, లేదా టెస్టులు చేయించుకోవాలి. సయాటాకి సంబంధించి, గ్లైనిక్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, ఏదైనా శుక్రవారం నాడు లేదా శనివారం నాడు అన్నదానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ, శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.